క్రీస్తునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమున వందనాలు నాయన. గడిచినటువంటి దినములన్నిట్లు కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క సమయమున నాయన నీ సన్నిధిలో వాక్యమును ధ్యానించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ దినము నాయన చెప్పబడినటువంటి వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడండి. నన్నుగా తండ్రి ప్రభ నన్ను మీరు మరుగుపరిచి నీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడమని తండ్రి మీరు మాట్లాడుచుండగా మా హృదయాల తండ్రి మేము సిద్ధపరచుకొని మంచి నీళ్ళని పడి విత్తనము వలె ఫలించుటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు మన ధ్యానాంశము దేవుని ప్రేమ. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి 39 వరకు గల వచనాలను చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనెరవని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తునందు ప్రియులైన వారారా, ఈరోజు మన అంశము దేవుని ప్రేమ. ప్రేమ ఒక భావోద్వేగము అని అది వర్ణించుటకు కష్టమైన పని. దేవుని ప్రేమ మరి దేవుని చేత ఏర్పరచబడిన మనలో నివసించబడుతుంది. ప్రేమ అనే దాన్ని వర్ణించుటకు చాలా కష్టం. ఎన్నో వర్ణనలు చెప్తూ ఉంటారు ప్రేమ గురించి. అయితే మన దేవుడు మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడై ఉన్నాడు. ప్రేమ అన్నది దేవుని చేత మనలో నివసింపబడిన, మనలో నింపబడిన అసాధారణమైనటువంటి సుగుణము. అది దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి ఒక వరం అన్నమాట. అయితే ఆత్మఫలమేమనగా అని ఆత్మఫలములలో గురించి చెప్తూ గలతీయులకు రాసిన పత్రికలో ప్రేమ అన్నది ఆత్మఫలములలో మొదటిగా ప్రస్తావించబడినటువంటి అంశము. ప్రేమ అన్నది ఒక క్రియ. స్వార్థరహితంగా చేసేటువంటి సేవలో ప్రేమ తను తాను ప్రత్యక్షపరుచుకుంటుంది. మనము ఇతరులను ప్రేమిస్తున్నామంటే ఎలా చెప్తాము? మన మాటల ద్వారా మనం చెప్పలేము కానీ, చూపించలేము కానీ, ప్రేమ మన క్రియల ద్వారా మనం చూపిస్తే ఆ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. ప్రేమ అనేది క్రియారూపకంగా చూపించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17లో వ్రాయబడిన ప్రకారము, ఈ లోకపు జీవనోపాధి గలవారయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును ప్రేమ చూపని దయచూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నివసిస్తుందని మరి యోహాను గారు సెలవిస్తున్నారు. మరి దీన దశలో ఉన్నటువంటి మన సహోదరుని ఎడల మనం దయ చూపించాలి. దీన దశలో ఉన్న సహోదరుని మనం మరి ప్రేమించాలి. క్రియారూపంగా మన ప్రేమను అతని పట్ల చూపించినప్పుడు అది మరి నిజమైనటువంటి ప్రేమ. అప్పుడు మనలో దేవుని ప్రేమ నివసిస్తుందని మనం చెప్పగలం. సంపూర్ణ ప్రేమ యొక్క సుగుణము, లక్షణము కల్వరిగిరిలో మన ప్రభు యేసుక్రీస్తు వారు సంపూర్ణముగా చేసి మనకి మాదిరికరంగా ఉంచారు. మరి మన కొరకు తన ప్రాణమును పెట్టినంతగా ఆయన మనలను ప్రేమించాడు. మరి అట్టి ప్రేమను పొందుకున్న మనము ఆ ప్రేమను మరి మన ద్వారా ఇతరులకు అందించాలని దేవుడు మన నుండి కోరుతున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో రాయబడిన ప్రకారం మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనం చదివినటువంటి రోమాపత్రిక 8వ అధ్యాయములో 5 సార్లు అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తుకు చెందినటువంటి అద్భుతమైనటువంటి ఆధిక్యతలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు.
31 నుంచి 34 వరకు మనం చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 35 వరకు రాయబడిన వచనాలు చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగురించుటకు వినతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అని ఇక్కడ పౌలు గారు కొన్ని ప్రశ్నలను మరి చెప్తా ఉన్నాడు, కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. యేసుక్రీస్తుకు చెందినటువంటి 5 ఆధిక్యతలకు సంబంధించిన ప్రశ్నలను అడిగాడు. 31 నుండి 34 వరకు. 35 నుంచి 39 వచనాల్లో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేస్తారు అని రాయబడింది. మరి పైన ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ స్పష్టమైనటువంటి సమాధానాలు ఉన్నాయి ఇక్కడ బైబిల్ గ్రంథంలో. క్రీస్తు ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? అంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేస్తారు? 31వ వచనంలో అడిగినటువంటి ప్రశ్నకి క్రీస్తు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? అంటే క్రీస్తు మన పక్షంగా ఉండగా మనం మనపైన ఎవరూ విజయం సాధించలేరు. మనమే విజయవంతమైనటువంటి జీవితాన్ని పొందుకోగలం. 32వ వచనములో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అని రాయబడింది. మరి మనం అన్నీ కోల్పోయినట్లు అనిపించినా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు అవసరమైనవి తప్పకుండా అనుగ్రహిస్తాడు. 33వ వచనంలో ఉన్న ప్రశ్నకి సమాధానం, మనపై ఎవరు ఎన్ని నిందలు మోపినా కూడా పరలోక రాజ్యములో మనపైన నేరం మోపేవారు ఎవరు ఉండరు. మరి 34వ వచనం ప్రకారం మనలను ఎవరు ఖండించలేరు, మనకు శిక్షా విధి ఎవరు విధించలేరు. ఎందుకంటే మన పక్షముగా దేవుడే మనం పొందవలసినటువంటి ఆ శిక్షను, ఆ యొక్క మరి శిక్ష ఫలితమును పొంది మనకు విజయవంతమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. తర్వాత మరి ఈరోజు మనం నేటి ధ్యాన భాగమైనటువంటి 35వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనము ధ్యాన భాగంగా మనం తీసుకున్నాము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునేది ఏది? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు ఎడబాపుతాడు? మరి పౌలు క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయలేని రకరకాల విషయాలను గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అవి ఈ దినాల్లో మనం సహజంగా అనుభవిస్తున్నవే, మనకు సంభవిస్తున్నవే. అవన్నీ కూడా అవి మనకు వచ్చే శ్రమలు, బాధలు, హింస, కరువు, ఆపదలు, వీటన్నిటి గురించి పౌలు గారు మరి ప్రస్తావిస్తూ ఈ భయంకరమైనటువంటి విషయాలను ప్రస్తావించడానికి కారణాలు కూడా ఉన్నాయి. మరి మొదటిగా ఏం చెప్తున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనలను వేరు చేయలేదని చెప్తున్నాడు. మొదటిగా మనం క్రీస్తు ప్రేమను గురించి తెలుసుకుందాం. ఒక భార్య లేక ఒక భర్త తమ జీవిత భాగస్వాములను కోల్పోయినప్పుడు సహజంగానే మాట మనం వినే మాటలు కూడా మనం తరచుగా వినే మాటలు కూడా మనం ఇక్కడ గమనిస్తే, వారు భౌతికంగా దూరం అయ్యారు కానీ వారి జ్ఞాపకాలు సదాకాలం నాతో కూడా ఉంటాయి అంటారు. భార్య చనిపోతే భార్య గురించిన జ్ఞాపకాలు ఆ భర్త నెమరు వేసుకుంటా, ఆమె జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి, ఆమె నాకు భౌతికంగా శారీరకంగా దూరమైందే కానీ మరి ఆమె గురించినటువంటి జ్ఞాపకాలు మరి మధుర స్మృతులు నాకు ఉన్నాయంటాడు. భార్య కూడా భర్త చనిపోతే భర్త దూరం అయిపోతే అంటది, ఆయన నాతో లేకపోయినప్పటికీ ఆయన గురించినటువంటి మధుర స్మృతులు జ్ఞాపకాలుగా నాకు జీవితాంతము ఉన్నాయి అని అంటారు సహజంగా మానవులు. మరి అయితే క్రీస్తు మనలో చూపినటువంటి ప్రేమ
ఒక జ్ఞాపకం కాదు. మానవులు చూపిన ప్రేమ అయితే అది పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది, సమయానికి అనుగుణంగా ఉంటుంది, తర్వాత అవసరాలు తగినట్లుగా ఉంటుంది. కానీ లేకపోతే మరి భర్త ఎడల భార్య కలిగిన ప్రేమ ఆ జీవిత కాలం మట్టుకే, లేకపోతే వారు జీవించినంత మట్టుకే, వారు కలిసి ఉన్నంత మట్టుకే ఉంటుంది. కానీ క్రీస్తు మన ఎడల చూపినటువంటి ప్రేమ ఒక జ్ఞాపకం కాదు, అది మధురమైన స్మృతి అంతకన్నా కాదు, అది సజీవమైనది, అది శాశ్వతమైనటువంటి ప్రేమ యేసు ప్రభువారు మన పట్ల చూపించారు. క్రీస్తు ప్రేమ నుండి మరి అటువంటి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదని పౌలు గారు చెప్పడానికి కారణం, క్రీస్తు ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నాడు. ఇదిగో మరణించిదిని కానీ యుగయుగములు నేను సజీవుడినై ఉన్నాడని మన ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన మనతో ఇప్పటికీ ఎప్పటికీ నిరంతరం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకని శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీడల కృప చూపుచున్నాను అంటాడు. మనుషులైతే కొంతకాలం మట్టుకే ప్రేమిస్తారు, మనుషులైతే శాశ్వతమైన ప్రేమను ప్రేమించలేరు. కానీ ఆయన నిత్యం తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆసీనుడై ఉండి అక్కడ కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తూ నిరంతరం మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపగలరా? ఎవరు మనల్ని ఎడబాపలేరు. మరి నేను చిన్నప్పుడు కూడా మరి మా అమ్మ 4 సంవత్సరాలు నాకు వయసు ఉన్నప్పుడు నా చెల్లెలికి 2 సంవత్సరాల వయసు, చాలా చిన్న సంవత్సరన్నర వయసే మా చెల్లెలకి. అయితే ఆ అమ్మాయి చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మరి అప్పటి నుంచి మరి మా అమ్మ ప్రేమ అంటే మాకు తెలియదు. మా అమ్మని మేము చూడను కూడా లేదు. మా అమ్మ మా ఊహల్లో కూడా లేదనమాట. అమ్మ ప్రేమ మాకు తెలియదు అసలు. కానీ మా అమ్మమ్మ, మా తాతయ్య, మా మేనమామలు ఇద్దరు మమ్మల్ని చాలా ప్రేమగా పెంచారు. వాళ్ళ ప్రేమకి, వాళ్ళు మా పట్ల చూపినటువంటి ఆప్యాయతకి మేము జీవితాంతం రుణపడే ఉంటాము. ఇప్పటికి కూడా మాకు పుట్టిల్లు అనేది ఉంది అంటే అది మా మేనమామల ఇళ్ళే. మాకు మరి మా తండ్రి, మేము ఆడపిల్లలమని మమ్మల్ని మా అమ్మమ్మ తాతయ్య దగ్గర వదిలివేసి వెళ్ళినప్పుడు మరి అప్పుడు అక్కడ మా అమ్మ చనిపోయిన కొత్తల్లో ఒక పాస్టర్ గారు మరి వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. మా అమ్మమ్మ వాళ్ళు ఒక మిరపకాయల తోట, టమాటాల తోటల్లో ప్లాట్లు వేసి ఇళ్ళ స్థలాలు వేసి ప్లాట్లు వేసి అమ్ముతున్నప్పుడు 5 సెంట్ల స్థలము కొనుక్కొని మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఉండేవాళ్ళు. అక్కడే మా అమ్మ చనిపోయింది. అక్కడ రోడ్లు లేవు, మట్టి రోడ్లు ఉండేవి, కాకపోతే వీధి దీపాలు ఉండేవి. కొత్తగా ఒక పాస్టర్ గారు వచ్చి ఆయన ఆ రోడ్ల మీద లైట్ కింద నైట్ ప్రార్థనలు పెట్టేవాడు. తర్వాత చిన్నగా ఒక మందిరం ఏర్పాటు చేసుకుని అక్కడ మందిరాన్ని ప్రారంభించాడు. మా అమ్మమ్మ అప్పుడే అన్య సాంప్రదాయాల నుండి అప్పుడే నూతనముగా మరి ఆ పాస్టర్ గారు వీధుల్లో పెట్టేటువంటి సువార్త, వీధుల్లో జరిపించేటువంటి ప్రార్థనలు, సువార్త చెప్పడం విని దేవుణ్ణి నమ్ముకుంది. అప్పుడే మా అమ్మ చనిపోయిన దిగుల్లో ఉన్నప్పుడు మా మేనమామ పానాసోనిక్ అని పెద్దది, ఇంత పెద్ద టేప్ రికార్డరు రేడియో తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చినప్పుడు మా అమ్మమ్మ ఉదయకాలాన్ని లేచి వేకువజామునే అందరి కొరకు, కుటుంబంలోని అందరి కొరకు ఏడ్చి ప్రార్థన చేసేది. మా అమ్మమ్మ ఒక్కదే రక్షణ పొందింది అప్పుడు. తర్వాత మరి రేడియోలో ప్రార్థన అయిపోగానే రేడియోలో వాక్యం పెట్టేది ఉదయకాలం. తర్వాత మరి పాటలు పెట్టేది. ఆ ఉదయకాలం ఆమె చేసే కన్నీటి ప్రార్థనే మేమందరి విధంగా ఆశీర్వదించబడటానికి కారణం. ఆమె యొక్క ప్రార్థన ద్వారానే మేమందరం కూడా ఈ విధంగా ఆశీర్వదించబడ్డాం, ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళందరం కూడా. మరి అమ్మ లేని లోటు మరి మధ్యాహ్నంటప్పుడు కూడా సిలోన్లో నుంచి వాక్యం వచ్చేది రేడియోలో. సాయంత్రం ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం, ఇంకా ఆ విధంగా వాక్యాలు వింటూ, దేవుని పాటలు వింటూ, ఆ టేప్ రికార్డర్లో మా అమ్మమ్మ పెట్టే పాటలు వింటూ నేను మా అమ్మ ప్రేమనైతే పొందుకోలేకపోయాను. కానీ మరి దేవుని ప్రేమను నేను అప్పుడే తెలుసుకున్నాను, నా చిన్నతనంలో అంత అవగాహన లేనప్పుడు. అటువంటి దేవుని ప్రేమను నా నుండి ఇప్పటి వరకు ఎవరు తీసివేయలేదు. అయితే నేను మరి ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి కూడా కారణం మా కోడలు అత్తమ్మ ఎప్పటి నుంచో మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం, యూట్యూబ్ ఛానల్ ప్రారంభిద్దాం అన్నప్పుడు నాకైతే ఏం తెలియదు, లోక సంబంధమైనవి నాకు తెలియదు. కానీ మరి నేను నమ్ముకున్న నా దేవుణ్ణి నేను మరి యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేయాలని, ఆయన ప్రేమను తెలియజేయాలని నా ఉద్దేశం. అప్పుడు నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు
తిమోతి పత్రికలో మరి నేను డైలీ చదువుకునే వాక్యము మార్నింగ్ టైంలో దేవుని వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. స్వార్థ ప్రకటించము సమయమందును అసమయమందునని. మరి పౌలు గారు తిమోతితో చెప్పిన మాటలు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు తెలిసినంత వరకు నేను దేవుని వాక్యాన్ని నేను తెలియజేయాలి. ఇంకా ఎందరో సేవకుల ద్వారా దేవుని వాక్యము ప్రజలకు తెలియజేయాలి. కొందరైనా కానీ ఈ వాక్యము ద్వారా ఆదరించబడాలి, రక్షణ పొందాలి. యేసే మార్గము, సత్యము, జీవమని ఈ లోకములో ఉన్న వారందరూ తెలుసుకోవాలి, రక్షణ పొందాలని నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విధంగా చేయడం జరుగుతుంది. మరి నేను చిన్నతనమునే తెలుసుకున్నటువంటి ఆ దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించిన దేవుడు. నేను అరణ్యం వంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రయాణించవలసి వచ్చినప్పుడు నేను ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో పేదరికము, ఎంతో దరిద్రత, ఎన్నో కష్టమైనటువంటి పరిస్థితుల గుండా నేను ప్రయాణిస్తున్నప్పుడు నా ప్రియుడైనటువంటి యేసు ప్రభువుని ఆనుకొని అరణ్య మార్గంలో కూడా నేను ప్రయాణించి సేఫ్గా బయటికి రాగలిగానంటే ఆ దేవుని శాశ్వతమైనటువంటి ప్రేమను నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆయన మీద నేను ఆనుకున్నాను. అరణ్య మార్గములో తన ప్రియుని మీద ఆనుకుని వచ్చుచున్నది యువతి అని పరమగీతము గ్రంథంలో రాయబడిన రీతిగా నా ప్రియుడు ఎవరంటే, నేను ఇష్టపడే ప్రియుడు ఎవరంటే నన్ను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారే. నేను ఆయన అన్నటికీ మర్చిపోను. నేను తల్లి ప్రేమను ఎరగనప్పటికీ ఆ తల్లి ప్రేమ నేను ఆయనలో మాత్రమే నేను చూశాను. అమ్మమ్మ తాతయ్య ప్రేమ ఎంతవరకు అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ప్రేమే ఉంటుంది వాళ్ళలో. కానీ తల్లి వలె నిన్ను ఆదరిస్తానని చెప్పినటువంటి యేసు ప్రభు వారి యొక్క ప్రేమను, ఆ శాశ్వతుడైనటువంటి జీవం కలిగిన దేవుని ప్రేమ నేను పొందుకొని ఇప్పటికీ ఆ ప్రేమలో ముందుకు కొనసాగుతూ ఆ ప్రేమను ఇతరులు తెలుసుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అయితే మరి అటువంటి యేసుక్రీస్తు ప్రేమ మనకు తండ్రి కుడిపార్శ్వమున నుండి ఇప్పుడు కూడా మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఆయన ప్రేమ నిరంతరమైనటువంటి ప్రేమను మనకు అందిస్తున్నాడు యేసు ప్రభువారు. మరి ఆయన ప్రేమ ప్రత్యేకమైనది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, దేవునిని ప్రేమించి ఆయన సంకల్పం ప్రకారం పిలువబడిన వారి పట్ల ఆయన ప్రేమ చాలా ప్రత్యేకమైనది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25లో ఒక మాట రాయబడి ఉంటుంది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దానిని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ఇక్కడ ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు చెప్తున్నారు, దేవుని ప్రేమించి ఆయన మరి సంకల్పం చొప్పున, అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఎవరంటే దేవుని కొరకు ఏర్పాటు చేయమన్నటువంటి ప్రజలు, వాళ్ళే సంఘము. మరి తన వధువు సంఘం పట్ల ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. మరి మీరు ఆ వధువు సంఘములో చేరారా? ఆ వధువు సంఘములో భాగమయ్యారా? చేరకపోతే ఆ వధువు సంఘములో భాగం అవటానికి, ఆ వధువు సంఘంలో చేరడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడిన వారై ఆయన సంఘములోనికి మరి చేరుటకు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. మరి ఆ ప్రత్యేకమైన ప్రేమను పొందుకోవడానికి మరి యేసు ప్రభువారు తన సంఘమును తన రక్తము ద్వారా మరి ప్రత్యేకపరచి, అది మృతయనను కళంకమనను మరేదైనా లేక పరిశుద్ధముగా ఉండనట్లు దాన్ని ఆ సంఘమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై ఉన్నారు. వారి కొరకు మరి ఆయన ప్రేమ, వారి పట్ల ఆయన ప్రేమ ప్రత్యేకమైనటువంటిది. తరువాత మూడవదిగా చూసుకుంటే, క్రీస్తు ప్రేమ మనలను కాపాడుతుంది.
ఈ సర్వశక్తిమంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి క్రీస్తు ప్రేమ మనలను మన జీవితములలో సంభవించే మరి విపత్తుల నుండి తప్పించి రక్షించి సదాకాలము దేవునితో కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందుటకు మనలను నడిపిస్తుంది. అటువంటి క్రీస్తు ప్రేమను మనం పొందుకున్న వారమై ఉండాలి. 38వ వచనములో మనకు స్పష్టంగా ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనములో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియను రాబోవునవి అయినను అంటాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయలేదు. మరణం మనకు సంభవిస్తుంది కానీ మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు. మరణం మనకు సంభవిస్తుంది కానీ మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు. 35వ వచనములో ఖడ్గము అంటే ఖడ్గము మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు అంటాడు. మనం చంపబడిన వారమై మనం చంపబడినా కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఆ చావు మనలను వేరు చేయలేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. తర్వాత కీర్తనల గ్రంథము 44:22 వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 44:22 వచనంలో చదివితే, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుతున్నాము అంటాడు. ఇక్కడ పౌలు గారు క్రైస్తవులకు ఈ వచనాన్ని అన్వయించుకుంటున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నదే. మరి క్రైస్తవుల మీద అనేకమైనటువంటి హింసలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. మరి వాళ్ళని చంపివేస్తున్నారు. మణిపూర్ ప్రాంతంలో మనం చూసాము చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు. క్రైస్తవుల మీద మరి ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. క్రీస్తుని బట్టి వారిలో ఉన్న విశ్వాసులైన వారిని మరి క్రైస్తవులు తమ విశ్వాసం కారణంగా శ్రమల పాలవుతున్నారు. మరి పౌలు మనసులో ఇదే ఉంది. వారు మీలో యేసుప్రభు వారు కూడా చెప్తారు కదా, వారు మీలో కొందరిని చంపుతారు, నా నామము నిమిత్తమే మీరు అందరి చేత ద్వేషింపబడతారని ప్రభువే చెప్పాడు. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం ప్రకారం 35వ వచనం యొక్క సారాంశం కూడా మన జీవితాల్లో సంభవించే సమస్యలు, బాధలు, కష్టాలు, ఆఖరికి మరణం కూడా మనల్ని క్రీస్తు యొక్క శాశ్వతమైన ప్రేమ నుండి వేరు చేయలేవు. ఆయన ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. కానీ వీటన్నిటి ద్వారా ఆయన సన్నిధిలో శాశ్వతమైనటువంటి ఆనందం మనకు అనుగ్రహింపబడుతుంది. తర్వాత చూసినట్టయితే దేవుడు తన ప్రజలకు సంభవించే కష్టాలన్నిటిలోనూ ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం. ఆదికాండము 50 అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇక్కడ మనం చూసినట్టే దేవుడు తనను ప్రేమించే వారి కోసం అన్ని విషయాలు మరి మంచికే కలిగిస్తాడు. ఇక్కడ యోసేపు చెబుతున్నాడు, మరి వాళ్ళ అన్నను ఉద్దేశించి మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ అది నాకు మేలుకే. ఎందుకంటే మరి దేవుడు తన పిలువబడిన వారికి, తన యందు విశ్వాసం ఉంచిన వారికి మేలు జరుగుటకే సమస్తమును సమకూడి జరిగించే దేవుడై ఉన్నాడు. మన పని ఆయనను ప్రేమించటం, మరి మిగిలినది ఆయనే నెరవేర్చుకుంటాడు మన జీవితాల్లో. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్లు క్రీస్తు తన ప్రేమలో నిలిచి ఉండమని మనకు చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు తన ప్రేమలో నిలిచి ఉండమని మనకు చెప్తున్నాడు. తండ్రి తనను ప్రేమించినట్లు ఆయన మనల్ని కూడా ప్రేమించాడు. తండ్రి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించాడో ఆ విధంగా ఆయన మనల్ని కూడా ప్రేమించాడు. యేసు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అనగా షరతులు లేని ప్రేమ అన్నమాట. ఆ ప్రేమలో ఏ షరతులు ఉండవన్నమాట. కొందరైతే మరి ప్రేమకు కొన్ని
షరతులు పెట్టుకుంటారు. ఈ లోకంలో ఉన్న ప్రేమలైతే షరతులతో కూడినది. మరి అటువంటి ప్రేమ కాదు. దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటది, షరతులు లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ అన్నిటికీ మారదు. మనుషుల ప్రేమ, ఒక భక్తుడు పాట రాశాడు కదా, తల్లిదండ్రుల ప్రేమ ఎటువంటి ప్రేమ, మరి శాశ్వతమైన ప్రేమ కాదు. అన్నదమ్ముల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, కానీ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అటువంటి మారినటువంటి ప్రేమ యేసు ప్రభు వారు కలిగి ఉన్నాడు. ఆ ప్రేమలో మనల్ని నిలిచి ఉండమని చెప్తున్నాడు. మనము ఎప్పుడు కలుగుతుంది మనలో అటువంటి ప్రేమ అంటే, మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రేమను, ఆయన త్యాగమును మనలో మరి గుర్తు చేస్తూ ఉంటాడన్నమాట. మనలో గుర్తు చేస్తూ పొంగి పొర్లుతున్నటువంటి అగాపే ప్రేమను మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు. అందుకని వాక్యం చెప్పబడి ఉంటుంది కదా, మీరు నమ్మి బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మను వరమును మనం పొందుకుంటాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇటువంటి ప్రేమను కలుగు చేస్తాడనమాట. ఆ ప్రేమ మనలో నిలిచి ఉండాలని ఆయన ఉద్దేశం. అగాపే ప్రేమ, ఎన్నడూ మారని ప్రేమ, షరతులు లేని ప్రేమ మనలో కలిగి ఉండాలని మరి దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఆ ప్రేమలో నిలిచి ఉండాలంటే మనం ఆయన ఆజ్ఞలను పాటించే వారముగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు ఆ ప్రేమను మనం మరి కలిగి ఉంటాము. ఆయన ఆజ్ఞలు పాటించడం అంటే ఇతరులను ప్రేమించటం. యోహాను సువార్త 13:35 చెప్పబడినట్లు మనము ఒకరిని ఒకరు ప్రేమిస్తే ఆయన శిష్యులుగా అవుతాము. తోటి వారిని ప్రేమించక మరి వారిని ద్వేషిస్తే మనం దేవునిని నిజముగా ప్రేమించడం లేదని బైబిల్ చెప్తుంది. శిష్యులుగా చేయమని మరి మత్తయి సువార్త 28:13-20 లింగ, జాతి, సామాజిక హోదా అటువంటి వాటితో సంబంధము లేకుండా అందరినీ శిష్యులుగా చేయమని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 28:13-20 వరకు చదివితే మనకి తెలియజేస్తారన్నమాట. ప్రభు క్రైస్తవులందరినీ ఈ విధంగా పిలుస్తున్నాం. అంటే సువార్త సేవ చేయడానికి, సమస్త జనులను శిష్యులుగా చేయడని యేసు ప్రభు వారు క్రైస్తవులందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రేమ యొక్క నిజమైన పని యేసుక్రీస్తుని ప్రభువునిగా, రక్షకునిగా తెలియజేయటమే. అంటే సువార్త పని చేయడం. ఆ పని చేయటానికి మరి అనేకులను యేసుక్రీస్తుని ప్రేమలోనికి మరి తీసుకుని రావటానికి, ఆయన రక్షణను నశించిపోకుండా నిత్య నరకాగ్నికి వెళ్లకుండా నశించుతున్న వారిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వారి లోకమునకు వచ్చారు. కాబట్టి మరి ఆయన చేసినటువంటి మరి పనిని మనకు కూడా అప్పగించి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని స్వార్థ భారమును క్రైస్తవుల పైన యేసు ప్రభు వారు ఉంచారు. మరి ఈ క్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఆఖరిగా చూసుకుంటే యేసు ప్రభు వారు మనలో ఉంచినటువంటి ఆ అగాపే ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలంటే మరి ఆ ప్రేమలో నిలిచి ఉండటం వలన ఏం జరుగుతుంది? దేవుని సేవ చేయటానికి మనల్ని మనం మరి ప్రతిష్ఠించుకుంటాం, మన జీవితాలను సమర్పించుకుంటాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మనలో నింపినప్పుడు మరి సేవ చేయాలి మనం అనేటువంటి మన ఆ ప్రేరేపణ దేవుడు మనలో కలిగిస్తాడు. కాబట్టి మనం సేవ చేయడానికి ముందుకి వెళ్తామన్నమాట. మన సొంత సామర్థ్యంతో క్రైస్తవ జీవితాన్ని గడపలేము. ఆ విధంగా గడపాలని ప్రయత్నిస్తే మనం మన సొంత బలముతో, మన సొంత శక్తితో, మన సొంత జ్ఞానంతో క్రైస్తవ జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తే మనం విఫలమవుతాం. అయితే దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మనం గనక దేవుని నిలిచి ఉండి ద్రాక్షవల్లిని నేను ఆయన ద్రాక్షవల్లి అయిన క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాం. నాతో యేసుక్రీస్తు అంటుకట్టబడి మనం ఆయన పరిచర్య చేస్తే మనం బహుగా ఫలిస్తాం అన్నమాట. ఆత్మ ఫలములు ఫలించాలంటే పరిశుద్ధాత్మను మనలో పనిచేయాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం పనిచేసినప్పుడు నిరంతర ఫలాన్ని పొందుతాం. మనం క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు ఆయన ప్రేమ మన ఆత్మలో పొంగి పొర్లుతుంది. ఆ ప్రేమను ఇతరులకు తెలియజేయడం ద్వారా క్రీస్తులో ఆనందాన్ని పొందుతాం మనం. మరి క్రీస్తు కొరకు మంచి ఫలములు ఫలిస్తాము. అటువంటి
క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు కొరకు బహుగా ఫలించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయన. ఈ దినము మాకు ఇచ్చినటువంటి క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ అనేటువంటి నాయన ఈ అంశమును బట్టి మీకు వందనాలు నాయన. నీ ప్రేమను కలిగిన మేము, నీ ప్రేమను ఎరిగిన మేము నాయన, నీతో అంటుగట్టబడి నా తండ్రి ఇతరులకు నీ ప్రేమను పంచుటకు, అగ్నిలో నుండి కొందరిని లాగుటకు నా తండ్రి మేము బహుగా ఫలించుటకు నాయన, తద్వారా నేను మహింపరచుటకు తండ్రి సహాయము దయచేయమని ఈ వాక్యము ద్వారా నాయన అనేకులు నిద్రకు నడిపించబట్టకు నీ వాక్యము తండ్రి ప్రభశక్తి గలది. మా మాటలు వట్టి మాటలు కానీ నీ మాటలు జీవం కలిగిన మాటలు నాయన. నీ మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి నాయన. నశించుచున్న వారికి నీ మాటలు తండ్రి నాయన, ప్రభు నాయన, బాధల్లోను ఇబ్బందుల్లోను కష్టాల్లో ఉన్న వారికి నాయన నీ మాటలు జీవాన్ని పోసే మాటలు, అటు జీవవాక్యమును తండ్రి నాయన తండ్రి ఈ రీతిగా ప్రకటించే భాగ్యమును దయచేసినందుకే నీ స్తోత్రాలు. తండ్రి నాయన వినిపించబడిన వాక్యము మా ఆత్మలకు మేలుకరముగా చేయమని, నీలో అంటుగట్టబడి బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడిన నువ్వు సెలవిచ్చిన రీతిగా తండ్రి మేము బహుగా ఫలించుటకు నా తండ్రి మా ఫలములు నిలిచియుటకు సహాయము దయచేయమని ఈ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవముల పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందేలాగా భూమి అందలాగా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారములను మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.